పూచే పూలలోన వీచే గాలిలోన నీ అందమే దాగిలే నీ అందెలే మోగిలే ఓ చలి ఓ చలి. హలో 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 హాయ్ 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 అండి. ఈ పాట నేను యాక్చువల్లీ ఆల్రెడీ పాడాను. చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది దానికి. అంటే అప్పుడు బాగా బిగినింగ్లో నేను చేసినప్పుడు, నేను వీడియో మొదలుపెట్టినప్పుడు చాలా బాగా మెచ్చుకున్నారు. కావాలంటే ఆ పాట ఎప్పుడైనా ఫుల్గా వినండి మీరు. ఇప్పుడు ఎందుకు పాడాను ఆ పాట అంటేను, నీ అందమే దాగేలే నీ అందెలే మోగేలే అని ఉంది కదా. అందుకని ఏంటంటే అనగనగా ఒక ఊర్లో ఒక మెడ్రాస్లో ఒక కెమెరామెన్ ఉన్నాడు. ఆయన పేరు మూర్తి గారు. మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు అంటారు కదా, రివీల్ అయిపోయింది పేరు. మూర్తి ఆయన పేరు. అయితే ఆ మూర్తి గారు పెళ్లి చేసుకున్నాడు నన్ను 1977 అక్టోబర్ 21 హైదరాబాద్లో పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. చెన్నై వాళ్ళ మదరు వాళ్ళ చెల్లెళ్ళు, తండ్రి లేడు అప్పటికి ఆయనకి. అయితే సరే అప్పటికి నందనంలో ఉండేవాళ్ళు వాళ్ళు. సరే నందనంలోనే బాగానే అక్కడే ఉండటం మొదలుపెట్టాము. తర్వాత 78 చివరిలోనో 78 మధ్యలోనో టీ నగర్కి షిఫ్ట్ అయిపోయాం. వాళ్ళ మదరు మళ్ళీ చెబుతున్నాను, వాళ్ళ మదరు, వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు. ఆ ఇద్దరు చెల్లెళ్ళల్లో ఒక అమ్మాయి విజయ్ చందర్కి భార్య. ఆ అమ్మాయి పేరు కూడాను, ఆ అమ్మాయి పేరు లక్ష్మీకాంతం అంటారు. ఆ అమ్మాయిని బాగా చదువుకున్నది, బాగాను మంచిగాను ఎంఏ చేసింది సంగీతంలో. చాలా మంచి మనుషులు వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు కూడాను. అయితేనండి ఆ అమ్మాయి వాళ్ళు ఉన్నారు అట్లాగే. అయితేనండి తర్వాత మేమందరం కూడాను మేము ఇద్దరము వాళ్ళ ముగ్గురు 5గురం షిఫ్ట్ అయిపోయాం. ఇంకా ఆ రెండో చెల్లెలకి పెళ్లి కాలేదు. పెద్ద చెల్లెలకేమో విజయ్ చందర్ వదిలేసేసాడు. మొత్తం వాళ్ళిద్దరు డివోర్స్ చేసేసుకున్నారు, విడిపోయారు. అట్లా పెడదాం, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. విజయ్ చందర్ అంటే అదే కరుణామయుడు ఉన్నాడు కదా ఆయన. నా కథ చాలా పెద్దదేనుండో, మీరేదో ఆశ్చర్యపడకండి, కంగారు పడకండి. సినిమా ఫీల్డ్లో చాలా పెద్ద కథే ఉంది నాది. నాకు తెలిసిన కథలు అనమాట ఇవన్నీ. అయితేనండి టీ నగర్ వెళ్ళాము. సరే నందనంలో ఉన్నప్పుడు మేము కొత్తగా పెళ్ళైన రోజుల్లో ఆయన ఒక రోజు ఒక చోటకి తీసుకెళ్తాను, నిన్ను తయారవు రెడీ అవ్వు అంటే సరే రెడీ అయ్యాను. పిచ్చిముండని పాపం ఎంత 20 ఏళ్ళకి పెళ్ళి అయింది నాకు. 20 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవు దాన్ని. అయితేనండి చాలా పిచ్చిముండను అనమాట. చాలా అమాయకురాలు అనమాట. అయితేనండి ఎక్కడికి తీసుకుపోయాడో ఏమో, ఆయన ఎక్కడికో తీసుకుపోతున్నాడులే అని చెప్పి సరే వెళ్ళి ఆయన వెంబడే. కారు పాడు ఏం లేదు. ఆయన ఎప్పుడు నేనున్న టైంలో ఆయన ఎప్పుడు జీవితకాలంలో కారు ఎప్పుడు కొనుక్కోలేదు. తర్వాత నేను ఆయన నుంచి విడిపోయిన తర్వాత కాలేజీ పెట్టుకున్న తర్వాత నేను ఫియట్ 40 years బ్యాక్ ఫియట్ మొదలుపెట్టాను నేను. అది వేరే సంగతి అనుకోండి. అయితేనండి ఒక ఇంటికి తీసుకుపోయాడు. అది ఎక్కడంటే గోపాలకృష్ణ అయ్యర్ స్ట్రీటు, టీ నగర్, రోహిణి లాడ్జీ అవన్నీ ఉంటాయండి. అయితేనండి అక్కడే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇల్లు కూడా ఉంటుంది. అయితే ఒక ఇంటికి తీసుకుపోయాడు. అక్కడంతా ఆడంగులందరూ ఆడమందలు. ఒక ముసిలాడు ఉన్నాడు. ఆ ముసిలాడికి వర్క్షాప్ ఉంటుందన్నమాట. ఆ కింద వర్క్షాప్ ఒకటి ఉంటుందన్నమాట ఓపెన్ ప్లేస్లో. ఆ ముసిలాడికి కూతుళ్ళు అనమాట. వీళ్ళందరూ బాగా కూతుళ్ళని కనేసి వదిలేశాడు ఊరి మీదకి. ఇట్లాగ అందరూ కూడా సినిమాల్లోనే ఆల్మోస్ట్ చాలామంది సినిమా తిండి తింటూనే బతకటం మొదలుపెట్టారు. అయితేనండి నన్ను చూసి చాలా ఒకటి వాళ్ళల్లో దుర్గతి అందాం మనం, కనుక దుర్గతి దాని పేరు. అయితే దాన్ని ముద్దుగా దుర్గా అని పిలుచుకుందాం మనం. దుర్గతి. ఆ దుర్గతి ఏం చేసిందంటే కుళ్ళుకుంటున్నది నన్ను. ఎందుకబ్బా ఇదేంటో, ఎందుకు ఇట్లా కుళ్ళుకుంటున్నది ఏంటి ఎవడే అనుకున్నాను నేను. అర్థం కాల. నాకంటే పెద్దదే, 2-3 ఏళ్ళు పెద్దదే ఉంటుంది. బాగా ముదిరిపోయింది అప్పటికే. సినిమాలో డ్యాన్స్ అసిస్టెంట్గా చేసి డ్యాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశారంటే వాళ్ళు చాలా గొప్పగా, చాలా బాగా, అసలు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు అన్నమాట.
ఇది మాత్రం బాగా ముదిరిపోయింది అనమాట. ఈ సినిమాల్లో డ్యాన్సులు చేసి చేసి బాగా ముదిరిపోయింది. అయితేనండి అట్లాగూ పరిచయం అయింది. ఆయన ఏదో నా చేత ఒక పాట పాడించాడు. ఘర్లో ఆజ్ కల్ పాం జమీ ఆజ్ కల్ పాం జమీ పర్ మీ పిచ్చి మొహంలాగా పాడాను అక్కడ. అబ్బో చాలా చాలా బాగుంది. నేను ఇంకా కుళ్ళుకుంది. ఏవో కూల్ డ్రింక్స్ పాడో ఏవో సమోసాలో వాళ్ళ పిండాకుడో ఏవో తీసుకొచ్చి తెప్పించారు, పెట్టారు, అయిపోయింది. ఇంటికి వెళ్ళాము. తర్వాత అది అయిపోయిందా, తర్వాత టీ నగర్ షిఫ్ట్ అయిపోయాం. నందనంలో నుంచి టీ నగర్ షిఫ్ట్ అయిపోయాం. సరే అట్లా జరుగుతూ ఉన్నది. ఈ మూర్తి ఏం చేసేవాడంటే వచ్చిన అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతని ఇంటెన్సిటీ ప్రేమ చాలా ప్రేమ కారిపోవటం చాలా ఎక్కువైపోయిందనమాట ఆయన మనసులో. అయితే తెల్లవారుజామున ఎక్కడికో పడిపోతూ ఉండేవాడు, తలుపేసుకోమంటూ ఉండేవాడు. వాళ్ళ మదర్ ఉండేది, అందరూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే తలుపేసుకో అనేవాడు. తలుపు ఎందుకబ్బా అని సరే నేను బయటికి వెళ్ళి తలుపేసుకుని మేడ మీద ఉండేవాళ్ళం మేము. అది ఒక కల్నల్ హౌస్, మిలిటరీ అయిన హౌస్. అయితే వెళ్ళిపోయేవాడు. తర్వాత తెల్లవారిన తర్వాత 7-7:30 టైంలో వచ్చేవాడు అనమాట. ఎక్కడికి పోతున్నాడో ఏంటో, ఎక్కడికి వెళ్తున్నావు అంటే తర్వాత చెప్తాలే, పని మీద వెళ్తున్నాను అంటూ ఉండేవాడు. ఒకరోజు నేను చేశాను మొత్తానికి ఆయన ఎక్కడికి పోతున్నాడో, ఆయన వెళ్ళిన తర్వాత నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళి ఆయన్ని వెంబడించి ఎక్కడికి వెళ్తున్నాడో అని నక్కి వెళ్ళి చూశానండి. చూస్తే అక్కడికి వెళ్ళి ఆ గోపాలకృష్ణ అయ్యర్ స్ట్రీట్కి వెళ్ళాడు. అదేతో కింద ముగ్గేస్తున్నది, అది ఆ దుర్గతి అనేది. ఆ దుర్గతి ముగ్గేస్తుంటే అది ఈయన మురిసిపోతూ చూస్తున్నాడు. ఓహో ఈ సంగతి ఇదే ఆ సంగతి అని. వాళ్ళిద్దరు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అది పోతున్నది, మళ్ళీ మాట్లాడుతున్నాడు. అది కోపం తెచ్చుకుంటున్నది. అంటే ఏంటంటే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. నాకు ఈ విషయం తెలియలా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను ఏదో ధోకా చేసావు కదా అన్నట్టుగా అదేదో దాని ఉద్దేశం. అది ఈ మూర్తి ఏమో కాదు నన్ను క్షమించు అన్నట్టుగా అది మొత్తానికి ఇద్దరిది అట్లాంటి రసవత్తరంగా సాగుతున్నది ప్రేమాయణం. అట్లాగ జరిగిపోయింది. తర్వాత ఏమైందంటే ఒకరోజు తర్వాత ఏం చేస్తూ ఉండేవాడంటే రోజు స్నానం చేసిన తర్వాత అతను అక్కడ ఆ ముగ్గు కార్యక్రమం అయిపోయిన తర్వాత నెమ్మదిగా స్నానం చేసేవాడు. ఈయన గారు చాలా గొప్పవాడు, పతివ్రతామూర్తి అనమాట. ఎట్లాగంటే అసలు కాఫీ తాగడండి, సిగరెట్లు తాగడు, ఆల్కహాల్ తాగడు, ఏమీ తాగడు అనమాట. అంటే మరి పతివ్రతే కదా, పెళ్ళాన్ని ఎట్లా చేసినా ఎట్లా నాశనం చేసినా పర్వాలేదు. కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ పతివ్రతలు, టీటూటలర్స్ అనమాట. అయితేనండి తలుపు ఎందుకు వేసుకుంటున్నాడు? స్నానం చేసి ఇంటికి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటాడు. తలుపు వేసుకోవటం ఏంటి, ఏముంది తలుపు వేసుకోవటానికి? నేనంటే బట్టల్లో బాత్రూంలోనే వేసేసుకుని బయట వచ్చి దూరంగా ఉండేది బాత్రూమ్, అది అటాచ్డ్ బాత్రూమ్ కాదు. ఎందుకు ఈయన మగాడు కదా, ఏంటి ఈయనకి ఏముంటి దాచుకోవటానికి ఏముంటాయి అబ్బా అని నేను రోజున ఇట్లా చాలా ఆలోచించా. అయితే ఏంటి తలుపు ఎందుకు వేసుకున్నా? లేదులే తలుపులే ఊరికే ఏదో అంటే సరే పోనీలే అనుకున్నదాన్ని. ఒకరోజు నన్ను తలుపు వేసుకున్నాడు. వాళ్ళ మదర్ వాళ్ళు ఎవరు లేరు. పైనుంచి ఎక్కి చూశాను నేను. నాకు ఇట్లాంటివన్నీ సిఐడితనాలు చేయటం చాలా ఇష్టం అనమాట. చూస్తుంటే ఏంటంటే గబుక్కున అతనికి ఒక బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక సంచి ఉండేదండి. ఇట్లా సంచి జర్నలిస్టులు వేసుకుంటారు కదా పాతకాలం నాటి ఒక గుడ్డ సంచి. ఆ సంచిలో చాలా రకరకాల టూల్స్, పనిముట్లు ఉంటాయి. దానిలో ఒక డైరీ ఉంటుంది, నల్ల అట్ట డైరీ ఉంటుంది. తర్వాత ఏంటంటే అది దానిలో నుంచి ఒక ఫోటో తీశాడు. ఆ దుర్గతి ఫోటో అనమాట. అది మిలమిలా మెరిసిపోతున్నది. అబ్బో అసలు అది ఎంత పళ్ళు ఎత్తు దానికి. అసలు ఆ మహా ఎలా మోహించాడో అందగత్తిని మరి మనకైతే తెలియదు. నేను చాలాసార్లు అదేదో జయప్రదో జయసుదో లేకపోతే శ్రీదేవో జయప్రదో అయితే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఇంత కుక్కను నువ్వు ప్రేమిస్తావని నాకు తెలియట్లేదు, నాకే అసహ్యం పుట్టిందని తర్వాత చెప్పాను అనుకోండి. తర్వాత అది వేరే విషయం. అయితేనండి చూశాను, ఇట్లా నక్కి చూశాను అనమాట. ఏం చేస్తున్నాడు ఈయన, సంగతి ఏంటి సంగతి అని చూస్తున్నాడంటే ఇట్లాగూ ఈ వేలుకి పిన్నిస్ గుచ్చుకున్నాడండి. రక్తం, ఈ వేలు కుడి చేతికి రక్తం చిమ్మించుకున్నాడు. దాన్ని ఇట్లాగూ ఆ ఫోటోకి పెట్టాడు. అంటే ప్రతిరోజు కూడా పెడుతున్నాడు ఆ ఫోటో. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఏటో బాత్రూమ్కో ఏటో పోయిన తర్వాత నెమ్మదిగా దొంగతనంగా చూసా. దీనిలో ఏముంది, ఎవరు ఆ ఫోటో అనగానే ఆ దుర్గతి ఫోటో అనమాట అది. అయితే అది పెట్టి ఇక్కడ ఇంత పెద్ద బొట్టు బుల్లాగా తయారైంది ఆ ఫోటోకి. అయిన తర్వాత నేనేం చేశానంటే గబగబా చింపి అవతల పారేసా. తర్వాత మర్నాడు లబోదిబోమని చూసేసరికి మొత్తుకున్నాడు. ఏమైందంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటి పని, ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటప్పుడు? నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి నీకోసం పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఒక ముసలాడివి,
నాకు 20 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు అతనికి, 33 ఏళ్ళు అనుకుందాం, లేకపోతే నాకు 22 ఏళ్ళు అంటే అతనికి 35 ఏళ్ళు అనుకుందాం. అయితేనండి ఇట్లా ఎందుకు చేసుకున్నామంటే ఏమి మాట పలుకు ఏమీ లేదు. మొత్తం అసలు బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుంటాడనమాట. ఏమోడు మాట్లాడు. ఇట్లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. అంటే ఏంటంటే ఒక పెళ్ళి అయిన వాడు ఒక సిగ్గు ఎగ్గు లేకుండా, ఒక ఉచ్చం నీచం లేకుండా, ఒక రకమైన ఒక అయ్యో మంచి కుటుంబం నుంచి వచ్చామే, ఒక మంచి అమ్మాయే, అమాయకురాలనే, ఎక్కడో నుంచి నా కోసం వచ్చిందే అని లేకుండా, పాపం రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదే, అయినా కానీ ఇట్లా నేను వేషాలు వేస్తున్నానే అని కూడా లేకుండా, కొంచెం కూడా అసలు కొంచెం కూడా జాలి అభిమానం కొంచెం కూడా లేకుండా ఆ మనిషి నిజంగా ఎట్లాంటి సిగ్గులేని బతికాడంటే అట్లాగూ నిజంగాను అట్లాంటి బతుకుతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అయితేనండి అట్లా గొడవ అయింది. నేను ఈ ఫోటో చింపినందుకని హంగర్ స్ట్రైక్ చేశాడు. ఇంట్లో బ్రెడ్డే తింటూ ఉన్నాడు. తర్వాత ఆ బ్రెడ్ తినేదాకా ఎట్లా ఉందంటే దాన్ని పెళ్లి చేసుకుంటానికి అన్నట్టుగా దాంతో చెప్పాడు. మొత్తానికి వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోయింది అన్న విషయం నాకు ఎట్లా తెలిసిందంటే ఏదో ఈయన కెమెరా అసిస్టెంట్ల ద్వారా తెలిసింది. చాలా వరకు మధ్యలో అక్కడ ఇంకొక అతను కూడా రాయబారం చేస్తూ ఉండేవాడు. నా దగ్గర నాకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. మంచిగా అతని వైపు నుంచి మాట్లాడుతూ ఉండేవాడు. గురువు గారు అని. అతను ఎవరో తర్వాత చెబుతాను. అయితేనండి ఇట్లాగూ రాచి రంపాన పెట్టాడనమాట. రాచి రంపాన పెట్టేసరికి నాకు ఈ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అని తెలియగానే మొత్తం అసలు తోక తొక్కిన తాచులాగా అయిపోయాను నేను. మొత్తం ఇట్లా గడ్డాలు చాలా ఇట్లా జుట్టు ఉంటుంది. ఇట్లా పట్టుకుని నీకు సిగ్గు ఎగ్గో ఉందా, నువ్వు ఎట్లాంటి పుట్టక పుట్టావు, నువ్వు తింటున్నావా కడుపుకి, అది ఇది అని చెప్పేసి నానా మాటలు మాట్లాడి నేను ఇంకా నీతో నేను ఉండను నేను అని చెప్పి వదిలేసా. ఎందుకు ఇవన్నీ కూడాను ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటేనంటే ఇంత జీవితం చూసి ఇంత సినిమా లైఫ్ చూసి కేవలం ఒక తుచ్చమైన ఒక ఆడదాని కోసం ఇంకొక ఆడదాని జీవితం ఎట్లా పాడు చేశాడు అనేది. అదేమంటే అతని ఉద్దేశం ఏంటంటే తను లేదు నువ్వు ఇద్దరిని ఉంచుకుంటాను, నేను ఇద్దరు నాకు సమానమైన, ఇద్దరు 2 కళ్ళు అని అన్నాడు. అది ఇంకా కాలింది నాకు. ఎట్లా ఉంటుంది అది అట్లాగే నీకు చాలా ఆల్రెడీ నీకు తెలుసు, దాన్ని చేసుకోవాల్సింది కదా, అసలు నన్ను ఎందుకు చేసుకున్నావు అంటా నేను. ఇట్లాగూ మొత్తానికి ఆగం అయిపోయింది. మా వాళ్ళందరూ కూడా నువ్వు సరే ఆల్రెడీ నేను చెప్పాను కదా వినలేదు, అతను మంచివాడు కాదు, అతనికి డబ్బులు కూడా సంపాదన లేదు, నువ్వు జీవితం ఇంత చిన్న వయసులో పాడు చేసుకున్నావు అని పాడు చేసుకుంటున్నావు అని అంటే నువ్వు వినలేదు అని మా అమ్మ మొత్తుకున్నది. మా బ్రదర్స్ మొత్తుకున్నారు, మా సిస్టర్స్ మొత్తుకున్నారు. ఈ విషయంలో నాకు ఎవరు కూడాను నాకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు. ఎట్టొచ్చి కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ షెల్టర్లో నేను ఉండటానికి అది ఒక రకమైన అవకాశం ఉంది నాకు, అంతే. కానీ అది నేను ఒప్పుకోదలుచుకోలే. ఇక్కడే ఉండి అన్నీ ఇక్కడే సాధించాలని అదే ఫీల్డ్లో ఉన్న అతన్ని పెళ్లి చేసుకున్నాను. తర్వాత రెండోసారి అది వేరే మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను. మళ్ళీ మీరు గుచ్చి అడగండి, నేను చెప్తా, డెఫినెట్గా చెబుతాను అన్నీ కూడాను. ఆ మహానుభావుడి రామాయణాలు భాగవతాలు కూడా చెప్తాను నేను, సరేనా? కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఈ మూర్తి ప్రేమ కథ మామూలుగా లేదు. చివరికి ఏమైంది, మూర్తి ఎంత నాశనం అయ్యాడంటే దాన్ని ఇష్టం వచ్చిన దాన్ని పెళ్లి చేసుకున్నాడు. సరే దాన్ని వాళ్ళ ఎక్కడో రంగరాజపురంలో పెట్టాడు. ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు ఒకటి ఉన్నది అక్కడ, ఆ చెల్లెలు ఇంట్లో పెట్టాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెళ్ళని అందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టాడు. ఇంకా అసలు నాకు మామూలుగా నాకు ఇది అవ్వలేదండి. అందుకని అసలు వదిలిపడేసేసి అనమాట. ఇట్లాంటి వాడికి అసలు నాలాంటిది పెళ్ళాంగా దొరకటం అనేది చాలా చాలా అవమానమైన విషయం, నాకు అవమానం అని చెప్పి వదిలేసేసాను. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి దౌర్భాగ్యులు సినిమా ఫీల్డ్ నిండా ఉన్నారండి. సినిమా ఫీల్డ్ అంతే చాలు, అంతా సిగ్గులేనితనం అనమాట. సిగ్గు నీమ అంటే సిగ్గు నియమము లేకపోతే నీతి మానం లేని వాళ్ళు అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళే మూలంగా నేను మంచి వాళ్ళకు కూడా పేరు నాశనం చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఎంతమందిని సంగీతం శ్రీనివాసరావు గారు అంకుల్ అంటాను, ఆంటీ అంటాను, వాళ్ళ కళ్యాణి గారు వాళ్ళ ఆయన వైఫ్ విశ్వనాథ్ గారిని అంకుల్ అన్ను, కానీ వాళ్ళతో బాగా మంచి పరిచయం ఉంది. ఇట్లా ఎంతమంది ఎస్డి లాల్ గారు,
డైరెక్టర్ గారు ఆయన. వాళ్ళందరూ రాజారాం ఫిలిం డైరెక్టర్స్ కాలనీలో ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ పోయి మొత్తుకుంటా ఎవ్వరు ఏమాత్రం కూడా. కాకపోతే విశ్వనాథ్ గారు మాత్రం ఒకటి చెప్పారు, ఆయనకి సినిమాలు ఇవ్వటం మానేసేసాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగూ ఇంత నికృష్టమైన వాడు కాబట్టి అసలు ఇంత జీవితాన్ని సర్వనాశనం చేశాడు. నిజంగా నేను ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే ఆ రోజుల్లో ఆత్మహత్య నేను చేసుకోలేకపోయానండి. ఎందుకంటేనండి నేను నాకు నా సిస్టర్ అడ్డుపడింది, లేకపోతే ఆ రోజునే ఆత్మహత్య చేసుకునేదాన్ని. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగూ ఈ మూర్తి అనబడే ఒక నికృష్టుడు జీవితంలోకి రాతే అతని మూలంగానే ఈ దరిద్రపు కొట్టు ఇంకోసారి పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. అసలు ఆ పెళ్లి ఏ ఆడది కూడా నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకోదండి. ఇన్ని పెళ్ళిళ్ళు, ఒక పెళ్ళి ఏదో ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది, వాడితో నోరు మూసి కూర్చుందాం అనుకుంటే. కానీ ఏంటంటే నికృష్టుడు మూలంగా జీవితం పాడైపోయిందని చాలా చాలా కష్టపడ్డా, చాలా ఎన్ని కష్టాలు పడ్డానంటేనండి నిజంగా ఇవాళ నేను ఈ జీవితం ఇవాళ నేను ఎంజాయ్ చేస్తున్నాను మొత్తం. అంటే నా ధైర్యాలు, నా సాహసాలు, నా తెలివితేటలు, నాకు ఉన్న సమయస్ఫూర్తి అంట. కాబట్టి ఏంటంటే మీ ఎవరైనా సరే, సినిమా అంటే నికృష్టులే ఉంటారండి, ఎక్కడో ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కానీ సినిమా అంతా వ్యధవలు, పనికి మాలిన వ్యధవలు. వాళ్ళకి ఒక రకమైన స్క్రూపుల్స్ ఉండవు వాళ్ళకి. ఏ మాత్రమైన ఒక రకమైన ఒక అరే మనం చెడు చేస్తున్నామే, అరే మనం ఇది మంచిది కాదే అనే ఒక సెన్స్ ఆఫ్ ఇది ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళలో ఈ దరిద్రుడు, ఈ నికృష్టుడు, ఈ మూర్తి అనేవాడు ఎందుకు చదివాడో, ఏం చేసుకున్నాడో, ఎందుకు మంచి ఫ్యామిలీలో పుట్టాడో. వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చక్కగా చార్టర్డ్ అకౌంటెంట్గా చేసేవాడు ఆ రోజుల్లోనే. కానీ ఏంటంటే వాళ్ళ నాన్నకి చెడబుట్టాడేమో ఈ మూర్తి అని అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటేనండి ఇదండి సంగతి. ఈ మూర్తి ప్రేమ కథ మాత్రము దానికి రక్తం బొట్లు పెట్టటము, అవి నేను సిఐడితనం చేయటము, మళ్ళీ ఆ ముగ్గుల దగ్గరికి పోవటం, అతను అది వేసే ముగ్గులు ఆనందమైన ముగ్గులు, ముత్యాల ముగ్గులు చూసి ఈయన మురిసిపోవటము, దాన్ని చేయబట్టుకులాగటం, అది అలగటం, ఇవన్నీ చూసి అసహ్యం పుట్టి నీ బొంద, నీ బతుకు చావు, నీ బతుకు నువ్వు చదువు, నీ బతుకు చెడ, మీ ఇద్దరు చావండి, మీరు ఎట్టా పడితే నాకెందుకని యువతలకు వచ్చేసేసి అనమాట. సో అదేంటి సంగతి. కానీ అక్కడే ఉండి నీ సంగతి ఏదో తేలుస్తాను, నీ సంగతి ఏదో నేను కనుక నీకు చెప్పుతో కొట్టినట్టుగా పని చేస్తే అయిపోతే నా పేరు మార్చుకుంటానన్నా అదే చేశాను. సరే, అది తర్వాత ఏమైంది అనేది తర్వాత విషయం. కానీ ఏంటంటే ఏం చేస్తాను అని చెప్పాను, అదే చేశానండి. సో అంతేనండి. ఇది ఈ మూర్తి ప్రేమ కథ, ఈ మూర్తి సిగ్గుమాలిన ప్రేమ కథ. ఇది ఇంత సిగ్గులేని ప్రేమ కథ, ఒక స్క్రూపుల్స్, ఒక రకమైన ఒక బుద్ధి జ్ఞానం లేని ప్రేమ కథలు ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి, కొన్ని బయట పడుతూ ఉంటాయి. ఇవాళ కనుక నాకు ఈ యూట్యూబ్ ఛానల్ లేకపోతే నేను ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు. నా మనసులో ఇంతకాలం 40 ఏళ్ళగా నేను మా గుండెల్లో పెట్టుకున్నది ఇవాళ మీ అందరికీ, నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి చెప్పినందుకు నాకు ఇవాళ కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.